మీరు మళ్ళీ అరే చల్ బే చల్ అరే కాకా మంచిగున్నావే అరే క్యారమ్ ఆడుకుందాం రావే హాయ్ బాబాయ్ బాగున్నా ఆడుకోనికి వచ్చినాం బాబాయ్ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు అందరూ మా ఇల్లు ఏమైనా క్లబ్ అనుకున్నారు ఆడుకోవడానికి అబ్బజాన్ వాళ్ళతో ఆడొద్దు అరే చూప్ పేపర్ చాలా టఫ్ గా ఉంది కదా. చాలా కష్టంగా ఉంది. కొంచెం హెల్ప్ చేస్తారా? సరే పని చూసుకోండి. ఎలిమెంటరీ కెనాల్ రాసేసావా? సరే క్వశ్చన్ నెంబర్ 4 కి జవాబు స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ ఇండ్యూసెస్ సరిగ్గా చెప్పు. స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ రాసావా? స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ. కాసేపు కూర్చుంటారా? నాకు అసలు ఏం వినిపించట్లేదు. ప్లీజ్ బి సైలెంట్ యార్, ఐ కాంట్ కాన్సంట్రేట్. రాసుకో స్పైనల్ స్పెల్లింగ్ చెప్పు. SPINAL కార్డ్ CORD. చాలా డిఫికల్ట్ గా ఉంది డాక్టర్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. ఇదిగో కొంతమంది కాపీ కొడుతున్నారు, చూసుకో. This boy is a genius. మళ్ళీ పాస్ అయ్యారు. శంకర్ ప్రసాద్ కనుక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అంతా డాక్టర్ మాయా కడుపు నొప్పి, డాక్టర్ మాయా కాళ్ళు నొప్పి అంటారు. రఫీ, Yes, sir. ఐ వాంట్ టు నో దిస్. అతనికి టెస్ట్ లో ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి? హౌ వుడ్ ఐ నో సార్? ఆఫ్ కోర్స్, హౌ వుడ్ యు నో? నిన్న అడుగుతున్నానేంటి, హౌ వుడ్ యు నో? మీరు శంకర్ ప్రసాద్ అని పిలిచారా? కాలిమన్ రండి. లింగమాయా పిలిచావా? యా మిస్టర్ శంకర్. సారీ డాక్టర్ మావయ్య. ఎందుకని? మిస్టర్ శంకర్, మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట. నిజంగా? థ్యాంక్ యూ. How is it possible? మన ప్రొఫెసర్ పుణ్యం. అంటే చదువు బాగా చెప్తారు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నేర్పించాలనుకుంటున్నాను అని అంటాను. అనుకున్నావు కదూ? అన్నాను. శంకర్ దాదా MBBS అవ్వాలనుకుంటున్నాను. ఏది ఇలా చీట్ చేసి ఎగ్జామినేషన్ పాస్ అయ్యా? మా డాక్టర్ మాయ కనిపించాడు. కరెక్ట్, చీట్ చేశాను. ఇక ముందు కూడా చీట్ చేస్తాను. బిగ్గో ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. హే, ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఏ హిక్కుంటావో ఇక్కో అన్నాను. వాట్ డిడ్ హి సే? నేనంటే ఏంటో నీకింకా అర్థం కాలేదు. నేను నిన్ను ఈ కాలేజీ నుంచి పంపించేయగలను. మీ నాన్నను నీకు ఎలా దూరం చేశానో అప్పుడే మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను? అన్నీ గుర్తున్నాయి. అందుకే ఛాలెంజ్ చేసి ఇక్కడ సీట్ సంపాదించాను. నువ్వేం చేసినా ఇక్కడే చదివి డాక్టర్ని అవుతాను. నీ కూతురికి మొగుణ్ణవుతాను. నీకు రంకు మొగుణ్ణవుతాను. ఏం డాక్టర్ మాయ అర్థం కాలా? ప్రతిదీ ఇంగ్లీషులో చెప్పమంటాడు. ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ముద్దస్తున్న మాయ. చీ 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 చీ. దేశం సర్వం నాశనం అయిపోతుందండి. అసలు ఎవరు ఇచ్చిన మాట మీద నిలబట్టలేదు కదా. వాట్ ఈస్ దిస్? ఏమైంది ఇప్పుడు? ఏమవడం ఏంటండి? ఇప్పుడు మీరు ఉన్నారు, ఎగ్జామ్ లో టాప్ వస్తే చిట్టిని పరిచయం చేస్తున్నారు. ఎక్కడ పరిచయం చేస్తారు? లేదే. అసలు మీరు కూడా ఏమండి ఇక్కడ మీరు ఒక్కరే మంచివారు అనుకున్నానండి. ఆఖరికి అంటే చిట్టిని పరిచయం చేస్తే మిమ్మల్ని మంచి వాళ్ళ కింద కన్ఫర్మ్ చేసుకుంటా ప్లీజ్. అది కాదు శంకర్, చిట్టికి నిన్ను కలవాలనున్నా నువ్వు వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నావని తెలిసి నిన్ను కలవనని చెప్పింది. వాడబ్బా వాడో గొట్టం కట్టండి. వాడి గురించి ఆ డీన్ని టెన్షన్ పెట్టకుండా ఉండలేవా? అలా ఉండాలంటే వాడికి జంతర్ మంతర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. జంతర్ మంతరా? జంతర్ మంతర్ ఛూమంతర్ ఖాళీ అందర్ దర దెబ్బ ఖాళీ. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, ఎవరైనా టెన్షన్లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గరకు తీసుకుని కౌగులించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయని. అర్థం కలదా? కనిపించటంలా? పొద్దుగాల నుంచి తుడుతూనే ఉన్నా ఎవరో ఒకడు తొక్కుతూనే ఉన్నారు. మనిషిని అనుకుంటున్నారా లేకపోతే మిషన్ అనుకుంటున్నారా?
1 minute. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే తుడుచుడు. అరే అందరు ఈ పక్క నుంచే బావాలా, గా పక్క నుంచి బావచ్చుగా. Oh, sorry. సారీ తొక్కుడు సారీ చెప్పుడు. హ, ఈ ముక్క నేను జమానా సంధి ఎప్పటి నుంచో ఇంటన్నా. నీ పేరేంటి బాబాయ్? ఏ కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చుకోబా. నా పేరు యాదగిరి, సిహెచ్ యాదగిరి. తప్పక కంప్లైంట్ ఇవ్వడం కోసం కాదు బాబాయ్, నీకు థ్యాంక్స్ చెప్పడానికి. నిజంగా బాబాయ్. బాబాయ్, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా వాళ్ళ జబ్బు నయమైపోగానే డాక్టర్లకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఈ వార్డులన్నీ శుభ్రపరిచే నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పరు. అసలు వాళ్ళందరికంటే ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సిందే నీకు. అందుకే బాబాయ్ నీకు థ్యాంక్స్. చాలు బిడ్డ చాలు. ఇన్నేళ్ల సండి నా సర్వీసులో ఇంత ప్రేమగా మాట్లాడి నువ్వు బిడ్డ. వస్తాను బాబాయ్. సారీ బాబాయ్. ఏం కాదులే బిడ్డ, నువ్వు నేను దుడుచుకుంటాగా. చూసారా, అంత కోపంగా ఉన్నవాడిని భలే కూల్ చేసావు. చెప్పే కదండి జంతర్ మంతర్ ఛూమంతర్ ఖాళీ అని. ఆ లింగంగాని కూడా వచ్చి వాడేసుకోమనండి, వాడి బీపీ గీపీ మొత్తం మాయం చేసేస్తా. అంతేగాని ఆయన తిట్టడం మాత్రం మానవా? నహి చూడుగా, వాడి జిందగీని కొంచెం కొంచెం చింపుంగా. శంకర్ చిట్టికి మనతో మీటింగ్. థ్యాంక్స్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వెంటనే దుబాయ్కి కాల్ చేస్తాను. దుబాయ్ కా? ఎవరికి డాడీ? అబ్బాస్ గాడికి. వాడొచ్చి ఆ శంకర్ గాడిని నరికి పారేస్తాడు. ఈ అబ్బాస్ ఎవరు డాడీ? ఒకప్పుడు నా పేషెంట్ అమ్మా, ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నాడు. నేనే వాడికి పైల్స్ ఆపరేషన్ చేశాను. హైదరాబాద్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చెయ్యండి, నేను చూసుకుంటానన్నాడు. డాడీ స్టాప్ ఇట్. మీకు ఇలాంటి మాటలు సూట్ కావు. యా, నాకు అది కాదు ముఖ్యం. ఆ శంకర్ గాడిని. హలో హలో చిట్టి, నేను శంకర్ మాట్లాడుతున్నా. ఏంటి? డాక్టర్ సునీత నీకేం చెప్పలేదా? ఏమని? మళ్ళీ మనం టాప్ ర్యాంక్ లో పాస్ అయ్యాం. అఫ్ కోర్స్ పాస్ అయిపోవడం మనకి ఈ మధ్య అలవాటు అయిపోయింది అనుకో. అయితే నన్నేం చేయమంటావు? ఎగ్జామ్ లో టాప్ వస్తే మనల్ని కలుస్తానావంట. నువ్వు కలుస్తానని చెప్పేవా? శంకర్, నిన్ను కలవటం నాకు ఇష్టం లేదు. చిట్టి, మాటిచ్చి తూచండి అలా చెప్పు. నేను నీతో మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లింగమాయి తెలియకూడదు. అదే మీ నాన్న లింగాన్ని తెలియకూడదు. ప్లీజ్. సరే, రేపు ఈవినింగ్ ఎక్స్ట్రీసీ క్లబ్ లో కలుద్దాం. క్లబ్బా? సరే, థ్యాంక్స్. బాయ్. Oh no! I will kill that bloody idiot! డాడీ, మీరేం టెన్షన్ పడకండి. శంకర్ రేపటి నుంచి మీ జోలికి రాకుండా నేను ప్లాన్ వేశాను. I trust you, but be very careful, okay? You don't worry, Dad. Hello everybody! Just rock your body! ఏందన్నా మిణుకు మిణుకుమంటూ చీకట్లో డాన్స్ చేస్తుండ్రు? జబర్దస్త్ గా లైట్ వేసుకోవచ్చు కదే. ఏందన్నా టెన్షన్ అవుతున్నావు? వదిలే కానస్తలేదనా? అన్నా, అరే చలా అన్నా, వదినమ్మనే. తను లావుగా ఉంది. అరే నువ్వే చెప్పినావు కదా నా చిన్నప్పుడు కొండ లెక్క ఉండేదని. ఇప్పుడు తను చాలా నైస్ గా ఉంటుంది. గట్లనా? యాడుందబ్బా? శంకర్! అన్నా పేరు పెట్టి పిలుస్తుంది, తనే వదినమ్మా ఉంటుంది. వెళ్ళన్నా ఇల్లన్నా. అరే ఇల్ల రాదే. Shankar! So Shankar, how are you being? Oh my God, you're looking really handsome. Hey, listen to me. నేను చాలా మిస్ అయ్యాను. ఇన్ని రోజులు ఎందుకు కలవలేదు? Hey, you're so strong, yeah? Very nice. You're so handsome. Thanks. So sweet. Hey, నన్ను గుర్తుపట్టలేదా? నీ చిన్నప్పటి ఫ్రెండ్ చిట్టిని. వదినమ్మా. అరే సౌండ్ తగ్గించే. వదినే, అన్నయ్యకి నేను తమ్ముడు లెక్క. మంచి పేరు ఏటీఎం. హాయ్, హౌ డు యు డు? గదే గదే డు డు డు. Hi, Chitti! Tell me how you doing? Don't drop the air, like, come on, let's go! I'll be back. సిగ్గైతుంది. Yeah.
వదిన్ని పట్టుకుంటాడా సోదరుడు ఏం చేస్తానే ఏయ్, ఉండు. Hey, come on, Shankar. Shankar, come on. Come and join me, yaar. Come on, Shankar, dance. Shankar, why are you feeling so shy? You're so nice. Hey, look at me. Dance, Shankar. I said dance. ఎవరాడు? My boyfriend. బాయ్ ఫ్రెండ్ అంటే? బాయ్ఫ్రెండ్ అంటే బాయ్ఫ్రెండ్. యునో వీకెండ్స్ లో పార్టీలో షికార్లో చాలా మంచి కంపెనీ. యాక్చువల్లీ యూ డోంట్ హ్యావ్ ఎనీ గర్ల్ ఫ్రెండ్. నీకెవ్వరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? Oh, you're so nice, so sweet. జస్ట్ మినిట్. హే శంకర్, నేను ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళాలి. యు నో వాట్, గోవాలో నాకు తెలిసిన మంచి కాటేజ్ ఉంది. మనకి టికెట్స్ బుక్ చేస్తాను, అక్కడికి వెళ్దాం, రోజంతా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? చిట్టి, నువ్వు చాలా మారిపోయావు. ఓ శంకర్, ఏమైంది శంకర్? నువ్వు వెళ్ళు. కమింగ్. బాయ్. చాలేరా? ఓ మై గాడ్, నువ్వు చూడాల్సిందే. ఇట్ వాస్ సో ఫనీ. రియల్లీ నన్ను అలా చూడగానే చాలా డిసప్పాయింట్ అయిపోయాడు పాపం. ఏ చిట్టి, నువ్వు చాలా మారిపోయావు అన్నట్టు తెలుసా? తనకేం అనుమానం రాలేదా? నో నో నో, నో, నాట్ ఎట్ ఆల్. అనుమానం రాలేదు కానీ నీ గురించి చాలా వరి అయ్యాడు. డాడీ, ఐఎమ్ రియల్లీ సారీ బట్ ఐ హ్యాడ్ టు హియర్ ఇట్. బాయ్ ఫ్రెండ్ అంటే? అంకుల్. డాడీ, నిన్ను పంపించాను కానీ అతను ఎక్కడ కనిపెట్టేస్తాడోనని ఒకటే టెన్షన్ పడ్డాను. రియల్లీ యు డిడ్ ఎ మార్వెలస్ జాబ్. ఫెంటాస్టిక్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. ఓకే, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా డాడీ? చాలా సంతోషంగా ఉంది. బాయ్ ఫ్రెండ్ అంటే? ఇనఫ్, చాలు డాడీ. అంతా మీరనుకున్నట్టే జరిగింది కదా. పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో. ఇది చాలా అన్యాయం అండి. ఒక భగ్న ప్రేమికుని చూసి ఎవరైనా జాలి పడతారు కానీ ఇలా నవ్వరు. చిట్టి అంత అప్సెట్ చేసిందా? అంత ఇంత కాదండి, నా ఊహలన్నీ తారుమారైపోయాయి. ఏమండి, చిన్నప్పుడు చిట్టి నాతో తప్ప ఏ మగాడితో మాట్లాడేది కాదండి. అలాంటిది ఇప్పుడు నేను చూస్తున్నా కానీ చుట్టూ మగాళ్ళని పెట్టుకుని మాట్లాడడం కాదండి, డాన్సులు కట్టేస్తుంది. చిన్నప్పుడు కాలంలో ఈత కొట్టేటప్పుడు అండి, చెడ్డి కొంచెం జారితే చాలండి, ఎంత సిగ్గుపడిపోయేదో. అలాంటిది ఇప్పుడు సిగ్గు సరం ఏమాత్రం లేకుండా బట్టలన్నీ ఓడ తీసుకుని, ఎందుకులేండి చెప్తుంటేనే హృదయంలో నొప్పి వచ్చేస్తుంది. ఏంటి బోండాం బోండావని ప్రేమగా పిలిచే ఆ చిట్టియా? ఆ బొండం వల్లే గుండెకి బొప్పు కట్టింది. వదిలేయండి. చూడండి, మీరు డాక్టరే కదా, ఎంత డీసెంట్ గా ఉన్నారు. చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నారు. ముద్దంటే ఇంగ్లీష్ ముద్దు కాదండి, చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నారని నా ఉద్దేశం. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు చిట్టిని మర్చిపో. అలాగే ఆ డీన్తో గొడవ పట్టం కూడా ఆపే. మీరెంత చక్కగా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు చిట్టి కూడా అచ్చం మీలాగే మాట్లాడేది. మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మా చిట్టి కూడా మీ అంత అందంగా ఉండుంటుంది అనుకునేవాడిని. కానీ నేను చిట్టి కాదుగా. కాదులేండి. మీరే నా చిట్టి ఎందుకు కాకూడదు? చిట్టి గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా మీరే గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం నా మైండ్లో మీ బొమ్మ ప్రింట్ అయిపోయింది. ఏంటి ఏంటి ఏదో అన్నావు కదా? మీకేమనిపించింది? నువ్వేమైనా మాట్లాడావా? లేదే. నువ్వు మాట్లాడినట్టు నేనేదో విన్నట్టు అనిపించింది. నో 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 నో, నేను ఒప్పుకోను బాస్. నువ్వు ఏమైనా చెప్పు, నేను మనసులో అనుకున్న మాట తను వింది. అరే, లేకపోతే సిగ్గుపడితే ఎందుకు అవుతుంది చెప్పు? తను నన్ను లవ్ చేస్తుంది షూర్. ఏంటి నమ్మట్లేదా? నీ కుళ్ళు. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది,
మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా, ఒక మంచి పని తలపెట్టినా అది వాళ్ళకు చేరుతుంది, జరిగి తీరుతుంది అని. ఏంటి అర్థం కాలేదా? బాబు దీన్నే ఇంగ్లీష్లో టెలిపతి అంటారు. ఇది జనరల్ నాలెడ్జ్ అమ్మా. నువ్వేమైనా చెప్పు బాస్, డామ్ షూర్గా నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తాను, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది. ఇది నిజం. అవునా కాదా? నాకు తెలుసు బాస్, నువ్వు ఒప్పుకుంటావు. అయినా చిన్నోడు నీ దగ్గర లవ్ గురించి కొంచెం. శ్రీరామ్, నువ్వు కళ్ళారిపోయావురా. డాక్టర్ డాక్టర్, శ్రీరామ్ చంద్రమూర్తి కదిలాడు. కదిలాడా? అదే కళ్ళారిపోయాడు. రండి. ఇస్ ఇట్? నిజంగా నా వంగు చూసి కళ్ళారిపోయాడు ఇప్పుడే. రే శ్రీరామ్, డాక్టర్ వచ్చారా? ఒకసారి కళ్ళార్పు. రే ఒకసారి కళ్ళార్పురా. చూడు మిస్టర్ శంకర్, గత 6 సంవత్సరాలుగా ఈ కుర్రాడు ఏ చలనం లేకుండా పడున్నాడు. ఇట్స్ ఇంపాసిబుల్. బాస్ బాస్, లేదు బాస్, ఒక్క నిమిషం ఆగు. శ్రీరామ్ చంద్రమూర్తి, నాకు తెలుసు నీకు వినపడుతుంది, నువ్వు అనుకుంటే చేయగలవు. ఒకసారి కళ్ళార్పురా ప్లీజ్, ఒకసారి కళ్ళార్పురా, లేకపోతే నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు. శ్రీరామ్ ప్లీజ్. ఓకే ఎవ్రీబడి, లెట్స్ ఆల్ గో బ్యాక్ టు అవర్ వర్క్. బాస్ ఒక్కసారి. నువ్వు మాత్రం ఇక్కడ కూర్చుని ఎప్పుడు కళ్ళు ఆర్పుతాడా అని చూస్తూ ఉండు. కళ్ళు ఆర్పగానే నాకు వచ్చేది. ఓకే? ఏంటి శంకర్, ఏంటిదంతా? ఏం లేదు సునీత్ గారు, నేను వీడితో మాట్లాడుతున్నాను, దానికి సమాధానంగా వీడు కళ్ళు ఆర్పాడు. ఆ విషయం చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు. ఏంటి మీరు నమ్మట్లేదా? శంకర్, అతనికేది వినిపించదు. నువ్వేం మాట్లాడినా ఆ శబ్దం అతని చెవులకి మాత్రమే చేరుతుంది, బ్రెయిన్ వరకు వెళ్ళదు. అరే బ్రెయిన్ దాకా వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుందండి? నేను చెప్తున్నాను, అది డైరెక్ట్ గా అతని గుండెలోకి వెళ్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క విషయం, మనసులో ఫీలింగ్ ఉంటే అది ఖచ్చితంగా అవతల వాళ్ళకి చేరుతుంది. శంకర్, నమ్మకం వేరు, సైన్స్ వేరు. సారీ. సునీత్ గారు, నా మనసులో ఇప్పుడు ఒకటి అనుకుంటున్నాను, అది మీకు ఖచ్చితంగా చేరుతుంది. మైక్ టెస్ట్. 1 2 3. సునీత్ గారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు. అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, చూస్తారు. బాస్, డాక్టర్ మమ్మల్ని లవ్ చేసేస్తుంది, ప్రొసీడ్ అయిపోనా? అలాగే. ఇప్పుడు ఆర్పుతావు, అందరి ముందు ఆర్పోగా. ఏమైనా